సిఎస్సియా రాదు, పోనీ ఈసీ తీసుకుందాం. ఈసీ తీసుకుంటే అటు సాఫ్ట్వేర్ వెళ్ళొచ్చు, ఇటు కోర్కి వెళ్ళొచ్చు, ఇంకా లైఫ్ సెట్ అయిపోద్ది అని అనుకున్నావా? 99% సంక నాకిపోతాం. అట్ ప్రజెంట్ నేను బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నాను, బ్రాంచ్ ఈసీ. ఫస్ట్ ఇయర్ నుంచి నేను కూడా నీలాగే అనుకున్నాను, రెండు బ్యాలెన్స్ చేసేద్దామని. చేశాను కూడా. కాలేజ్ టైంలో నా ఈసీ రిలేటెడ్ థింగ్స్ చదివి ఇంటికి వెళ్ళిన తర్వాత కోడింగ్ ఇవన్నీ చేశాను కన్సిస్టెంట్గా 4 years. తర్వాత 4th yearలో నన్ను నేను అసెస్ చేసుకుంటే ఒక సెకండ్ ఇయర్ సిఎస్సి అబ్బాయి నాకన్నా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఎక్కడబ్బా తప్పు చేశానని చూస్తే వాడు 8 hours ఆఫ్ టైమ్ వాడికి నచ్చిన డొమైన్లో వర్క్ చేస్తున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దాని మీద వర్క్ చేస్తున్నాడు. నేను 8 hours ఆఫ్ టైం 4 years నాకు ఎందుకు పనికిరాని సబ్జెక్ట్స్ మీద వర్కౌట్ చేసి అర్థం అవ్వకపోతే బట్టి పట్టి సెమ్లో పాస్ అయ్యాను. ఇంట్లోనే ఒక 2-3 hours స్పెండ్ చేశాను కోడింగ్కి. ఇప్పుడు ఇద్దరిని ఇంటర్వ్యూకి పిలిచాడు. ఎవరికి వస్తుంది జాబు? ఆడికి. నాకు ఇది రాదు, కానీ అలా ట్రై చేసి ఏ సేల్స్ జాబో వస్తుంది, లేదంటే ఏదో చిన్న జాబ్స్ వస్తాయి. వచ్చినా నువ్వు దాంతో సాటిస్ఫై అవ్వవు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చాలా నేర్చేసుకుని ఉంటారు సిఎస్సి వాళ్ళు, కానీ నువ్వు ఏం నేర్చేసుకోవు. కానీ నువ్వు చేసావు, కానీ టైం నీకు ఇవ్వలేదు ఎక్కువ, అంతే. సో లాస్ట్ మారల్ ఏంటంటే, నువ్వు ఏ బ్రాంచ్లో చదువుతున్నావో ఆ బ్రాంచ్ రిలేటెడే చదువుకో. వేరే బ్రాంచ్లోకి వెళ్ళాలనుకో, సినారియో ఎలా ఉంటుందంటే, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంకో అమ్మాయిని లవ్ చేసినట్టు అవుతుంది.